నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత 2 రోజులుగా పలు ప్రాంతాల్లో కూడా ఇక వర్షాలు కూడా కురుస్తున్నాయి. వడగండ్లు సంబంధించిన ఎదురుగాలు కూడా మొత్తం కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇదే సందర్భంలో ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ ఈ నెల 16 నుండి వర్షపాతం నమోదవుతుందని చెప్పింది. నిజమవుతుంది. ఇక ఎలాంటి వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో ఉంది, ఎక్కడెక్కడ ఎక్కువ కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, భవిష్యత్తులో కూడా ఏ ప్రాంతాల్లో కూడా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, ఎట్లా ఉంది సార్? వెదర్ ఎలా ఉంది? ఎలాంటి డిగ్రీస్ కూడా నమోదయ్యాయి? జిల్లాల వారికి ఎట్లా సమాచారం? మనకి ఈ సమ్మర్ నెలల్లో మనం ఇదివరకు చెప్పినట్టుగా ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ అనేది నార్మల్ ఫినామినా. ఈ వివిధ ప్రాంతాల్లో ఉన్న ఈ హై టెంపరేచర్ల వల్ల, ఈ టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల ఉపరితల వాతావరణంలో మనకి సైక్లోనిక్ సర్క్యులేషన్స్ అని, ట్రఫ్స్ అని ఏర్పడుతుంటాయి. వీటి ద్వారా మనకి ఈ తూర్పున ఉన్న బంగాళాఖాతం, పశ్చిమాన ఉన్న అరేబియన్ సముద్రం నుంచి తేమగాళ్ళు అనేవి మెయిన్ ల్యాండ్ మీదకి రావడం జరుగుతుంది. ఆల్రెడీ వేడిగా ఉన్న భూభాగం మీదకి ఇట్లా తేమగాళ్ళు ప్రవేశించినప్పుడు మధ్యాహ్న సమయంలో మనకి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతోటి వర్షాలు పడతాయి. గత 2 రోజులు బట్టి మనము తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఇటువంటి వర్షాలు చూస్తున్నాము. ఈరోజు రేపు కూడా ఈ పరిణామం కొనసాగే అవకాశం ఉంది. ఎక్కువగా కూడా ఏ జిల్లాలో కూడా వర్షపాతం నమోదైంది సార్? ఎంత డిగ్రీలు కూడా? నిన్న మనకి హైయెస్ట్ రెయిన్ఫాల్ వచ్చి ఒక చోట మనకి భారీ వర్షం అంటే 7 సెంటీమీటర్లు దాటితే భారీ వర్షం. మనకి ఒక్క జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగిలిన చాలా జిల్లాలు, పశ్చిమ జిల్లాలు మనకి కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, మన సిటీ ప్రాంతంలోను, సిద్దిపేట, ఈ జిల్లాలన్నింటిలోనూ కూడా 3 నుంచి 5 సెంటీమీటర్ల వరకు మోడరేట్ రెయిన్ రికార్డ్ అయింది. అయితే ప్రతి చోట కూడా ఇవి క్యుములోనింబస్ మేఘాల వల్ల పడిన వర్షాలు కాబట్టి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, పిడుగుపాటు, కొన్ని చోట్ల 1-2 చోట్ల వడగళ్ల వాన కూడా నిన్న పడటం జరిగింది. ద్రోణి ప్రభావం ఎలా ఉంది తెలంగాణ రాష్ట్రంలో? మనకి ద్రోణి ప్రస్తుతం మనకి పశ్చిమ దిక్కులో మరాత్వాడ ప్రాంతం నుంచి దిగువన కేరళ తీరం వరకు ఉత్తర దక్షిణ ద్రోణి ఒకటి కొనసాగుతుంది. దీనివల్ల ఈరోజు రేపు కూడా మనకి మాయిశ్చర్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. సో దానివల్ల మనకి ఈరోజు రేపు కూడా ఈ తెలంగాణ వ్యాప్తంగా చెదురుమదురుగా ఈ వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే ఎక్కడ భారీ వర్ష సూచన అయితే ప్రస్తుతం లేదు. 1-2 జిల్లాల్లో మనకి ఈరోజు ఈ వడగళ్ళు పడే అవకాశం ఉంది. కాబట్టి ఒక 3 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. కామారెడ్డి, సిద్దిపేట, జనగాం జిల్లాల్లో కొద్దిగా వడగళ్ళు పడే అవకాశం ఉంది. ఆ 3 జిల్లాలు ఎల్లో అలర్ట్లో ఉంటాయి. మిగిలిన అన్ని జిల్లాలకి కూడా ఈరోజు ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. రెడ్ అలర్ట్ అయితే ఎక్కడ లేదు. రెడ్ అలర్ట్ ఎక్కడా లేదండి. మనకి ప్రస్తుతం భారీ వర్ష సూచన కూడా ఎక్కడా లేదు. 7 సెంటీమీటర్ల లోపే వర్షం. కానీ ఈదురుగాలులు, ఈ ఉరుములు, మెరుపులు, థండర్ బోల్ట్స్, అక్కడక్కడ వడగళ్ళు, వీటికి పరిణామం ఉంటుంది. సార్, పంట చేతికొచ్చే సమయం, ఈ సమయంలో రైతులకు చాలా అకాల వర్షం కారణంగా కూడా చాలా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలకు కానీ రైతులకు కానీ ఎలాంటి అంశాలు చెప్పబోతున్నాయి? మనం ఒక 5-6 రోజుల ముందు నుంచి కూడా ఇటువంటి పరిణామం ఉంటుంది, ఈదురుగాలతో కూడిన వర్షాలు వస్తాయని చెప్పేసి రెగ్యులర్గా మన బులెటిన్స్లో పేర్కోవడం జరుగుతుంది. మనకి వివిధ వ్యవసాయదారుల గ్రూప్స్ ఉన్నాయి, వాట్సాప్ గ్రూప్స్, ఇంచుమించు 30-40 వేల మంది మెంబర్స్ ఉన్నారు. వీరందరికీ కూడా మనం రెగ్యులర్గా అలర్ట్స్ పంపడం జరుగుతుంది. తదనుగుణంగా వారు చర్యలు తీసుకుంటాం జరుగుతుంది. అయితే ఇవి తెలియని వారికి కూడా ఏంటంటే, ముఖ్యంగా ఈ వర్షాలు మనకి పగటిపూట మధ్యాహ్నం వరకు బాగా ఎండ కాసి వాతావరణం అంతా బాగుందనుకున్నాక 1 గంటలో వాతావరణం చేంజ్ అయిపోయి సడన్గా మనకి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు వస్తుంటాయి. కాబట్టి మెయిన్గా ఓపెన్గా పొలాల్లో ఒక్కరు ఉన్నవాళ్ళు, అలాగే జీవాలు, ఈ పశువుల్ని మేతకు తీసుకెళ్ళిన వారు, ఆ సమయంలో మనకి ఇండికేషన్ కూడా తెలుస్తుంది. ఒక 15 నిమిషాల ముందు మనకి సడన్గా వాతావరణం కూల్ అయిపోవడము, ఈదురుగాలు స్టార్ట్ అవ్వడము తెలుస్తుంది. అవి తెలిసిన వెంటనే ఈ జీవాలని, వాటిని కూడా ఓపెన్లో ఉంచకుండా వారు వాటిని జాగ్రత్త చేసుకోవాలి. అలాగే చెట్ల కింద కూడా ఉండకూడదు. ఈ థండర్ బోల్ట్స్ అనేవి ఎత్తైన చెట్లని మొదట తాకుతాయి. కాబట్టి చెట్ల కింద కూడా ఉండకుండా స్ట్రాంగ్గా ఉన్నటువంటి నిర్మాణంలో ఉండటం అవసరం. చివరి ప్రశ్న, రాగల 3 రోజుల్లో ఎలాంటి వాతావరణం తెలంగాణలో నమోదు కాబోతుంది? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ జల్లులు ఇంచుమించు అన్ని జిల్లాల్లోనూ పడే అవకాశం ఉంది. రేపు కూడా మనం చూసుకున్నట్టయితే ఈ పశ్చిమ దిక్కులోని జిల్లాలు తప్పించి మిగిలిన జిల్లాల్లో రేపు కూడా అవకాశం ఉంది. ఇట్లా గ్రాడ్యువల్గా మనకి 4వ రోజు 5వ రోజుకి గ్రాడ్యువల్గా ఈ ఎఫెక్ట్ తగ్గిపోయే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మరో 2 రోజుల పాటు మాత్రం ఇంకా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ముందుగా చెప్పినట్టుగానే వాస్తవంగా మారిన వాతావరణం కారణంగా ఇప్పటికే ప్రభుత్వానికి అలాగే రైతులకు కూడా ముందస్తుగానే అప్డేట్ చెప్తున్నాం. ఇక 2 రోజుల పాటు అయితే
మాత్రం ఇక వర్షాలు ఉంటాయి కానీ రెడ్ అలర్ట్ అయితే మాత్రం ఎక్కలేదు కానీ కొన్ని జిల్లాల్లో మాత్రం ఆరెంజ్ అలర్ట్ అయితే మాత్రం జారీ చేశామని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.